సంతబొమ్మల మండలం చెట్ల తాండ్రలో భీష్మ ఏకాదశి సందర్భంగా ప్రతి ఏటా అరటిగెల్లు కట్టి నైవేద్యంగా దేవునికి సమర్పించడం మానవీయతగా వస్తోంది. అయితే ప్రతి ఏటా తమ కోరికలు తీరిన భక్తులు శ్రీ పరవస్తు అయ్యవారు దేవస్థానానికి వచ్చి తమ కోరికలు నెరవేర్చినందుకు గాను స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి అరటిపల్లి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. టెక్కలి పరిసర ప్రాంతాల నుంచి కాక వివిధ జిల్లాల నుంచి కూడా, అలాగే ఆంధ్రకి సమీపంలో ఉన్న ఒడిస్సా ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధికంగా వచ్చి ఇక్కడ దేవుని పూజించడం విశేషం. అయితే చాలా కాల క్రితం చెట్ల తాండ్ర గ్రామంలో పరావస్తు అయ్యవారు అనే మునీశ్వరులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించేవాళ్ళు. అతను నేను జీవం చాలిస్తున్నాను, నేను జీవోత్సవం అయిన తర్వాత అదే ప్రదేశంలో ఒక మర్రి చెట్టు మొలుస్తుంది. ఆయన ప్రాణం విడిచిన రోజు భీష్మ ఏకాదశి కావడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించి అరటిపళ్ళను నైవేద్యంగా పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ. భక్తుల కోరికలను ఇక్కడ చెప్పుకుంటే తప్పక నెరవేరుతాయని ప్రగాఢ నమ్మకం. ప్రతి ఏటా భీష్మ ఏకాదశి నాడు ఈ అరటిగెలలతో స్వామివారి మర్రి చెట్టును అలంకరించి తమ కోరికలను స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేసి చెప్పుకుంటుంటారు. అలాగే కోరికలు నెరవేరిన వారు మరలా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అరటిగెలలను ప్రసాదంగా సమర్పిస్తారు అనేదే ఇక్కడ స్థల పురాణం. శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి పరవస్తు అయ్యవారి యొక్క యాత్రా కార్యక్రమం ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా మా గ్రామమైనటువంటి చెట్టతాండ్రలో మహా దిగ్విజయంగా జరుగుతుంది. దీనికి కారణం స్వామివారైనటువంటి పరవస్తు అయ్యవారి యొక్క శక్తి అన్నమాట. అయితే ఆయన లక్ష్మీ నరసింహస్వామి తాలూకా ఉపాసకుడైనందున మేము లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు తెలుసుకోవడం జరుగుతుంది. అయితే లక్ష్మీ నరసింహస్వామి గారికి వడపప్పు అరటిపళ్ళు ఎక్కువ ప్రీతి కాబట్టి భక్తులు కూడా ఈ అరటిగల్లు అనేవి ఇక్కడికి వచ్చి గెల్లు కట్టడం జరుగుతుంది. అయితే ఈ గెల్లు కట్టడానికి కారణం ఏంటంటే భక్తులు మనసులో ఏమైనా కోరిక ఆ కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు అరటిగెల్లని సమర్పించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యాత్ర అనేది సుమారుగా 150 సంవత్సరాల నుండి జరుగుతుంది. మొదట ఒక గెల నుండి ప్రారంభమైనటువంటి యాత్ర ఇప్పటికి సుమారుగా 10,000 అరటిగెల్ల వరకు కట్టడం జరుగుతుంది. అయితే ఈ యాత్ర అనేది ఒక మా ఊరు కాకుండా, ఒక జిల్లా కాకుండా, ఒక రాష్ట్రం కాకుండా అనేక రాష్ట్రాల నుండి కూడా ఈ యాత్రకి రావడం జరుగుతుంది. దీనికి అంతటికి కారణం పరవస్తు అయ్యవారి తాలూకా శక్తి, లక్ష్మీ నరసింహస్వామి తాలూకా శక్తి అని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అయితే ఈ యాత్ర అనేది ఇంత పెద్ద మొత్తంలో జరిగినప్పుడు కూడా మా గ్రామంలో ప్లేస్ సరిపోనందున కొంచెం యాత్రికులకి అసౌకర్యం కలుగుతుంది. అయితే భగవంతుని మీద ఉన్న విశ్వాసంతో భక్తులు ఎంత ఎండలో అయినా, ఎంత టైం పట్టినా సరే భక్తులు క్యూ లైన్లో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యాత్రా కార్యక్రమానికి చేయడానికి గ్రామస్తులందరి సహాయ సహకారాలతో ఎవరి వద్ద నుండి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ప్రతిది కూడా అరటిగెల్ల కట్టి పందిర్లేసి నుండి అరటిగెల్ల కట్టి నుండి మళ్ళీ అరటిగెల్ల ఇప్పే వరకు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, చాలా పెద్ద నాటకాలు ఇక్కడ వేయడం జరుగుతుంది. అయినా సరే ఎవరి దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా రుసుము తీసుకోవడం లేదు. దీనికి అంతటికీ భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యాత్రా కార్యక్రమం అనేది ఈరోజు చాలా దిగ్విజయంగా జరుపుకుంటున్నాం. గత 200 సంవత్సరాల నుంచి అయ్యవారు అనే ఒక స్వామీజీ ఇక్కడ సమాధి అయ్యారు. దేవుడు ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి అని కొలుచుకుంటారు. కనుక ఇక్కడ గెలకడితే భీష్మ ఏకాదశికి కోరుకునే కోరికలు ఏదైనా నెరవేరుతాయి. అలాగని ఇక్కడ నలుమూలల నుంచి, రాష్ట్రం మొత్తం నుంచి, ఒరిస్సా నుంచి కూడా వస్తూ ఉంటారు.